నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నాగేశ్వరరావు గారు నమస్తే సార్. నమస్తే. సార్, ఎవరైనా వ్యక్తి పేరు ఎఫ్ఐఆర్లో నమోదైతే దానివల్ల కలిగే నష్టాలు ఏంటో మాట్లాడుకుందాం సార్. అంటే రకరకాల ఇష్యూస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. కొంతమంది తెలిసి తెలియక చేసి చేయని తప్పులు ఇలా రకరకాలుగా వాళ్ళ పేరు ఒకవేళ ఎఫ్ఐఆర్లో నమోదైతే గనక వాళ్ళకి కలిగే నష్టాలు ఏంటండి అసలు? జనరల్‌గా ఎఫ్ఐఆర్‌లో నమోదైతేనే నష్టం ఇంకా. Yes. కాబట్టి ఇప్పుడు ఎఫ్ఐఆర్‌లో పేరు ఉండటం వల్ల Hmm. కలిగే నష్టాలు ఏంటి అంటే దీంట్లో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు ఎక్కడన్నా ఒక ఊర్లో ఒక క్రైమ్ జరిగిందనుకుందాం. ఆ క్రైమ్ జరిగినప్పుడు అక్కడ కొంతమంది వ్యక్తుల్ని ఆ క్రైమ్‌కి సంబంధించి ఎఫ్ఐఆర్‌లో పేరు పెట్టారు. వాళ్ళు చేసినా చేయకున్నా అనుకుందాం. ఓకే. సో, ఆ ఇన్ఫర్మేషన్ అనేది బయట ప్రపంచానికి తెలవకపోతుండే. అవును. సో, రకరకాల డిపార్ట్మెంట్లు గవర్నమెంట్‌కి సంబంధించిన డిపార్ట్మెంట్లు గానీ, లేకపోతే ప్రైవేట్‌కి సంబంధించిన డిపార్ట్మెంట్ల దగ్గర కూడా ఉండకపోతుండే. Hmm. ఇప్పుడు మనకి గ్లోబలైజేషన్ కావటం వల్ల ఒకటి, తర్వాత ప్రతీదీ ఆన్‌లైన్ కావటం వల్ల సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌తోని కూడా ఏందంటే ప్రతి ఎఫ్ఐఆర్ కంపల్సరీ ఆన్‌లైన్ కావాలా అని చెప్పారు. ఓకే. సో, ప్రతి ఎఫ్ఐఆర్ ఆన్‌లైన్ చేస్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్‌ని ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకొని దేశంలో ఎవరైనా డౌన్‌లోడ్ చేసే వెసులుబాటు కూడా ఇచ్చేశారు మీకు. Hmm. సో, ఇప్పుడు ఎఫ్ఐఆర్‌లో ఒక వ్యక్తి తప్పు చేయడం ద్వారా గానీ, చేయకపోవడం ద్వారా గానీ ఎఫ్ఐఆర్‌లో పేరుంటే ఓకే. మనకి ఇప్పుడు ప్రధానంగా వచ్చే ప్రాబ్లమ్ ఏందంటే ఎప్పుడైనా కూడా ఏందంటే ఇప్పుడు మనకు ఆన్‌లైన్ అయిపోయింది కాబట్టి Hmm. ఎవరైనా పాస్‌పోర్ట్ అప్లై చేసుకుంటే Hmm. ఎఫ్ఐఆర్ వల్ల ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ గనక పాస్‌పోర్ట్. పాస్‌పోర్ట్ అప్లై చేసుకున్నప్పుడు మనం కేస్ ఉందని కంపల్సరీ రాయాల. Mhm. రాసినా కూడా పాస్‌పోర్ట్ ఆఫీసర్స్ ఏం చెప్తారంటే నీ నియరెస్ట్ కోర్ట్‌కెళ్ళి Hmm. అక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకుంటేనే పాస్‌పోర్ట్ ఇస్తా అని చెప్తారు. ఓకే. ఒకవేళ ఆ కేస్ క్లోజ్ అయిపోతే సార్ కేస్ క్లోజ్ అయిపోతే మళ్ళీ పాస్‌పోర్ట్ ఇచ్చేస్తారు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ప్రాబ్లమ్ ఏమి ఓకే. ఉండదు. హ్మ్. కాకపోతే ఆ పాస్‌పోర్ట్ ఇస్తారు గానీ అది ఫుల్ టైమ్ పాస్‌పోర్ట్ ఇవ్వరు మళ్ళీ మీకు. ఓహ్! 2 ఓకే. ఇయర్సో, 3 ఇయర్సో, హ్మ్. 4 ఇయర్సో అక్కడున్న క్రైమ్‌ని బట్టి దాంట్లో ఉన్న విషయాలను బట్టి మనకు ఆ పాస్‌పోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటది. ఓకే. సో, మళ్ళా ఒకవేళ మీరు ఎఫ్ఐఆర్ అయిన టైంకే మీకు పాస్‌పోర్ట్ ఉంది అనుకుందాం. హ్మ్. మళ్ళా రెన్యువల్ అప్పుడు మళ్ళా సేమ్. మళ్ళా రెన్యువల్ అప్పుడు కూడా మళ్ళా కోర్ట్ పర్మిషన్ నుంచి తెచ్చుకొని ఓకే. అది ఓకే. చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. హ్మ్. సో, రెండో ప్రాబ్లమ్ వచ్చేసి మనకి ఏమైద్ది అంటే, హ్మ్. ఇప్పుడు ఏదైతే కంపెనీస్ ఉన్నాయో, హ్మ్. జాబ్ కోసం మనం ఏదైతే కంపెనీస్ అప్రోచ్ అయితున్నామో, హ్మ్. అవన్నీ బ్యాక్‌గ్రౌండ్ చెక్స్ చేసేస్తుంటాయి. హ్మ్. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ సెక్టార్ వాళ్ళైతే మరీ పర్టిక్యులర్‌గా ఉంటారు. వాళ్ళు ఎందుకంటే బ్యాంకింగ్‌కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఫైనాన్స్‌కి సంబంధించిన సెక్టార్స్ అయితే హ్మ్. వాళ్ళు వితౌట్ ఎఫ్ఐఆరే వాళ్ళు కంపల్సరీ అది చేస్తుంటారు. హ్మ్. వితౌట్ ఎఫ్ఐఆర్ లేని వ్యక్తులను మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేసేసుకుంటారు. హ్మ్. సో, మళ్ళీ మిగతా ఐటీ కంపెనీలు కావచ్చు, ఇప్పుడు అన్నీ ఏందంటే ఈ సైబర్ క్రైమ్స్ పెరగడం ద్వారా ఏందంటే, ఒక మంచి జెన్యూన్ క్యాండిడేట్ కోసమే చూస్తారు. హ్మ్. ఎందుకంటే డేటా థెఫ్ట్ వస్తున్నది. ఆ! ఇలా తర్వాత రకరకాల కంపెనీ ఇష్యూస్. ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ చేస్తున్నారు. ఇట్లా రకరకాల థెఫ్ట్ హ్మ్. ఉన్నాయి కాబట్టి, వీటి నుంచి ఏమైతుంది అంటే, ఈ జాబ్స్ వచ్చే అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే దాన్నే బ్యాక్‌గ్రౌండ్ చెక్ అంటారు. ఓకే. సో, ఒకప్పుడు బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుండే. హ్మ్. ఇప్పుడు కానీ బ్యాక్‌గ్రౌండ్ ఇప్పుడు చెక్స్ అనేది ఆన్‌లైన్‌లో ఈజీగా అయిపోతున్నది. హ్మ్. మొత్తం కోర్స్ దేశంలో ఉన్న ప్రతి కోర్టు ఆన్‌లైన్ అయిపోయింది. ఓకే. మాక్సిమం 90%. అక్కడ ఒక ఒకసారి వ్యక్తి క్రాస్ మీద చెక్ కేస్ చేస్తే ఉందా? చాలు. కేస్ లేదా? హ్మ్. అనేది తెలుసుకోవడం అనేది మనకు పుట్టిన ప్రాంతం గాని, పనిచేసే ప్రాంతంలో గాని, ఆ నియరెస్ట్ కోర్ట్‌లలో గాని మనం కొట్టగలిగితే హ్మ్. ఆ పేర్లు బయటకొచ్చేస్తున్నాయి. ఓకే. హ్మ్. ఇదివరకంటే ఊర్లు వెళ్లి అక్కడ ఊర్లు వెళ్లి కనుక్కోవాల్సొచ్చేది. ఎంక్వైరీ చేసి ఇదంతా చేస్తుండే. ఆ! కాబట్టి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా వాళ్ళు బతికిపోతుండే. హ్మ్. సో, ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా అయిపోయింది. ఎక్కడెక్కడ సార్ ప్రాబ్లమ్ మనకి? బయట మనకు దేశాలకు బయట వెళ్ళాలంటే ఫస్ట్ దేశాలకి మేజర్ పాస్‌పోర్ట్ దగ్గర ప్రాబ్లమ్. ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేస్తున్నది. హ్మ్. ఎందుకు నేను ఇది ఖచ్చితంగా చెప్తున్నా అంటే ఏంటంటే, ఇప్పుడు మా దగ్గరికి వచ్చే కేసులలో దగ్గర దగ్గర 50% ఆఫ్ ద పర్సన్స్ ఆర్ సఫరింగ్ ఫర్ పాస్‌పోర్ట్. ఓహ్! ఓకే. స్టూడెంట్స్ కావచ్చు. ఇప్పుడు మా దగ్గర స్టూడెంట్స్ ఎన్‌డీపీఎస్ యాక్ట్‌లో పట్టుబడ్డ స్టూడెంట్స్ ఉన్నారు. హ్మ్. తెలిసి తెలవక సైబర్ క్రైమ్స్ చేసిన వాళ్ళున్నారు. లేకపోతే కొద్దిగా వేరే కేసులలో ఇన్వాల్వ్‌మెంట్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు గదా! హ్మ్. వీళ్ళకి పాస్‌పోర్ట్ దగ్గర చాలా ప్రాబ్లమ్ వస్తుంది. హ్మ్. ఇప్పుడు వాళ్ళు యూఎస్ వీసా అప్లై చేసుకున్నాం అనుకుందాం. ఆ! వాళ్ళకి స్టూడెంట్ వీసా 5 ఇయర్స్ ఇస్తారు. ఓకే. పాస్‌పోర్టే 3 ఇయర్స్ ఉంటది. ఓకే. నువ్వు క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయినావు కాబట్టి నీకు 10 ఇయర్స్ పాస్‌పోర్ట్ నీకు 3 ఇయర్సే ఇస్తా అంటది కోర్ట్. ఆ! ఇంక సో, ఇది ఇట్లాంటి ఇది చాలా ప్రాక్టికల్ మేజర్ ప్రాబ్లమ్. ఇట్లాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. హ్మ్. రెండోది ఎంప్లాయీస్ బ్యాక్‌గ్రౌండ్ చెక్స్ అనేటివి మాకు పెద్ద పెద్ద కంపెనీలు మా ఎక్స్‌పర్ట్‌లకి ఇస్తుంటారు. కాంట్రాక్ట్ బేసిస్ మీద మాకు ఇన్ని ప్రొఫైల్‌లు చెక్ చేయండి అని ఇస్తుంటారు. హుహు. ఎవరైతే ఎక్స్‌పర్ట్స్ ఉంటారో హ్మ్. దాంట్లో కూడా 50% తెలిసిపోతాయి. దొరికిపోతున్నారు. హ్మ్. రకరకాల కారణాల వల్ల. అంటే ఇప్పుడు క్రైమ్‌కి ఒక కారణం అంటే మనం చెప్పలేం. సార్, వాళ్ళు కొన్ని కొన్ని ఎమోషనల్‌గా చేయొచ్చు. కొన్ని కొన్ని కేసెస్ ఏంటంటే సంవత్సరాల తరబడి ఉన్నాయి కదా ఉంటాయి. సార్. అవి కూడా ఎఫెక్ట్ ఇస్తాయా? డెఫినెట్‌లీ కదా! అదే కదా చెప్పేది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ హ్మ్. వల్ల మనకు ఆ కేసుని గనక మనం కరెక్ట్‌గా డీల్ చేయలేదనుకుందాం. హ్మ్. ఆ కేస్‌ని గనుక కరెక్ట్ డీల్ చేయకపోతే అది ఇయర్స్ టుగెదర్ నడుస్తూనే ఉంటది. ఓహ్ గాడ్! ఒక యావరేజ్ ఒక క్రిమినల్ కేస్ వచ్చేసి అప్ టు 7 ఇయర్స్ శిక్ష పడే ఒక క్రిమినల్ కేస్ వచ్చేసి యావరేజ్‌గా 4-5 ఇయర్స్ నడుస్తది కోర్ట్‌లో.
సో ఆ 4 to 5 years నువ్వు ఎక్కడ అప్లికేషన్ నింపినా గవర్నమెంట్కి సంబంధించి ఆ కేసు వివరాలు రాయాల్సిందే. అవి రాసినావంటే నీకు ప్రాబ్లం అవుతుంటే, రాయకపోతే మొత్తానికి ప్రాబ్లం అయిపోతుంది. ఓ మై గాడ్. ఒకవేళ కేసు క్లోజ్ అయిపోతే కేసు క్లోజ్ అయిపోతే మనం డైరెక్ట్ కేసు ప్రాబ్లం క్లోజ్ అయినా లేదు. రాసేస్తే ఇంకా ఎవరి పర్మిషన్స్ అవసరం లేదంతే. సార్ ఆ ఇష్యూలో ఎఫ్ఐఆర్ నమోదయ్యి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చి మొత్తానికి అప్పుడు కేసు క్లోజ్ అయిపోయినా అది ఇంకేమైనా ప్రాబ్లం అవుతుందా? ఏముండదు. జైలు శిక్ష అరెస్ట్ అనేది ఒక అనుభవించినా ప్రాసెస్ అంతే. అరెస్ట్ అంతే. అనేది ఒక ప్రాసెస్. ఉమ్, జనరల్గా అరెస్ట్ అంటే అందరూ భయపడుతుంటారు జనరల్గా. ఉమ్, అరెస్ట్ ఈజ్ ఏ ప్రాసెస్. ఉమ్, ఇప్పుడు మనం చట్టంలో ఏముంటుందంటే అరెస్ట్ అంటే ఏంది జనరల్గా అంటే ఒక వ్యక్తిని మనం డిటెన్షన్ చేయటం కొంతకాలం అంతే. ఒక 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 నేరం జరిగింది. ఆ నేరం జరిగిన వ్యక్తిని మనం కొంతకాలం డిటెన్షన్ చేయటం అంటాం మనం జనరల్ భాషలో. ఓకే. డిటెన్షన్ చేయటం అంటే ఏంటంటే ఆ వ్యక్తి మళ్ళీ ఆ నేరం చేయకుండా, ఉమ్, లేకపోతే ఆ నేరం చేసిన దగ్గర సాక్ష్యాలు తారుమారు చేయకుండా, వ్యక్తులను బెదిరించకుండా, ఉమ్, పారిపోకుండా సమాజం నుంచి, ఉమ్, ఇట్లాంటి కొన్ని కారణాల వల్ల ఏం చేస్తారంటే అరెస్ట్ చేస్తారు అంతే. ఓకే. డిటెన్షన్ చేస్తారు అంతే. ఉమ్, బేస్డ్ ఆన్ ద క్రైమ్ మళ్ళీ ఏం చేస్తారు, అతనికి బెయిల్ ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎట్లు ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా, కండిషన్స్ ఏమిటని పరిశీలించిన తర్వాత రిలీజ్ చేసేస్తారు. ఓకే. సో అరెస్ట్ అంటే చాలా మంది ప్యానిక్ అయిపోతుంటారు. అవును. అది ప్రాసెస్. అరెస్ట్ అంటే మన దగ్గర ప్రధానంగా అరెస్ట్ అంటే ప్రాబ్లం ఏముంది అంటే, అరెస్ట్ అయ్యాడు అంటే నామోషి. ఉమ్, అంటే వీడు ఏదో నేరం పరువు చేసిండు, కోసం. అరెస్ట్ అవును. అయ్యాడు, ఏదో వీడు దొంగ అంటే సొసైటీ పరంగా. అవును. కానీ కానీ లీగల్గా అరెస్ట్ అనేది ప్రాసెస్ అంతే. యా. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ అయిన కేసులలో ఉమ్, ఎంతమందికి జైలు శిక్ష పడ్డది, ఉమ్, ఎంతమంది యాక్చువల్లీ బయటకు వచ్చారు. ఉమ్, మరి ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత కేసు నుంచి బయట పడ్డ వ్యక్తి ఉమ్, నేరం చేసినట్టా చేయనట్ట. ఉమ్, అదొకటి. అది కాబట్టి అరెస్ట్ అనేది ఎప్పుడు కూడా మనం సామాజిక కోణంలో అదొక ప్రాసెస్ కింద మాత్రమే చూడాలి తప్ప, ఉమ్, అరెస్ట్ అయిన వ్యక్తిని మనం మన సామాజిక పరంగా చూసుకుంటే మనం ఉమ్, కించపరచడం కానీ, లేకపోతే అట్లా స్ట్రెస్కు లోన్ కావడం అట్లా చేయొద్దు అనేది మనం చెప్తున్నాం జనరల్గా. రైట్. అయితే ఎఫ్ఐఆర్ లో ఒక పేరుంటే ఇన్ని నష్టాలు ఉన్నాయని చెప్పారు కదా సార్. అవును. మరి ఆ ఎఫ్ఐఆర్లో పేరుని ఇంకా ఈ మధ్య కాలంలో కొత్తగా ఎఫ్ఐఆర్లో పేరు ఉండటం వల్ల కొత్త ప్రాబ్లం కూడా వస్తున్నది. ఏం సార్? క్రెడిట్ చెక్స్ అని చేస్తున్నారు. లోన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఆ, క్రెడిట్ చెక్స్ అని చేసేసి అవునవును. లోన్లు, ఎందుకంటే సాఫ్ట్వేర్ అది ఎఫ్ఐఆర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ వాళ్ళ పేర్ల మీద కొడితే వచ్చేస్తున్నది ఎఫ్ఐఆర్ ఉమ్, అయిందా లేదా అని. అది కూడా ప్రాబ్లమ్. సో బిజినెస్ లోన్స్ ఇచ్చేటప్పుడు కానీ, పెద్ద మార్ట్గేజ్ లోన్స్ ఇచ్చేటప్పుడు కానీ, జనరల్ ఓ హై మై అమౌంట్ గాడ్. ఇచ్చేటప్పుడు కానీ, ఓకే. ఈ లేటెస్ట్గా మాకు ఉమ్, కొత్త వస్తున్నాయి. ఈ గత 2-3 నెలల నుంచి ఏంటంటే ఉమ్, ఒక 2-3 క్లయింట్స్ వచ్చారు మా దగ్గరికి. సార్ ఉమ్, నాకు లోన్ అప్లై చేసుకుంటే లోన్ ఇవ్వలేదు సార్, వాడు ఎఫ్ఐఆర్ ఉందని వచ్చిండు ఆ, అని చెప్పేసి. అరే ఓకే. ఎఫ్ఐఆర్కి లోన్కి ఏం సంబంధం అంటే, లేదు సార్ క్రెడిట్ చెక్స్ లోన్ కూడా చేస్తున్నారు, చెక్ చేస్తున్నా. ఉమ్, కొంతమందికి ఎఫ్ఐఆర్ అనే విషయం కూడా తెలియదు. అవును సార్. ఇది మేజర్ ప్రాబ్లం అసలు. చాలా మందికి తెలియదు అది. చాలా మందికి ఏంది చెప్పనా, ఉమ్, దేశంలో కంప్లైంట్కి ఎఫ్ఐఆర్కి తేడా కూడా తెలియదు. ఆ కంప్లైంట్ డిఫరెన్స్. కంప్లైంట్కి ఎఫ్ఐఆర్కి తేడా కూడా తెలియదు చాలా మందికి. ఉమ్, కంప్లైంట్ అంటే ఏంది, మనం ఎప్పుడన్నా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మనము అక్కడ రాసి ఇచ్చేదాన్ని కంప్లైంట్ అంటాం. ఉమ్, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయాలి వద్దనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిసైడ్ చేస్తారు. రైట్. కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెళ్ళిపోతారు, నా మీద ఎఫ్ఐఆర్ కానీ వెళ్ళిపోతారు. వాళ్ళు ఉమ్, ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ కూడా చేసేస్తారు. వీడు ఇట్లా ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఉంటాడు. ఎస్. కానీ సార్ అంటే అదే. నష్టాలు చెప్పారు. ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ లో మన పేరు తొలగించుకోవాలంటే ప్రాసెస్ ఏమైనా ఉందా? అసలు ఆ వీలు ఉంటుందంటారా? డెఫినెట్లీ ఉంటుంది. ఇక్కడ మనకు అందరికీ మనం చెప్పగలిగేది ఒకటే ఏంటంటే, చాలామంది చట్టం గురించే మాట్లాడతారు. ఉమ్, చట్టం తెలిసిన వ్యక్తి ఎప్పుడు కూడా గొప్ప కాదు, దాని ప్రాసెస్ తెలిసిన వ్యక్తి గొప్ప. ఓకే. ఉమ్, అర్థమైందా? ఎవరైనా ఏం చేస్తుంటారంటే ఎఫ్ఐఆర్లో రాసిన కంటెంట్ చదువుతుంటారు తప్ప, ఉమ్, ఆ ఎఫ్ఐఆర్ నుంచి పేరు ఊడబీకడానికి ఏం చేయాలనేది ఆలోచించారు. దాని ఉమ్, ప్రాసెస్ వేరే, ఉమ్, ఏముంటుంది కంటెంట్ సార్? చదవటం వేరే. ఉమ్, అట్లా కాబట్టి మనం స్క్వాష్ చేసుకోవచ్చు, హైకోర్టులో స్క్వాష్ చేసుకోవచ్చు, ఓకే. తర్వాత డిశ్చార్జ్ చేసుకోవచ్చు, ఉమ్, తర్వాత ఇన్వెస్టిగేషన్ స్థాయిలోనే మనం డాక్యుమెంట్లను సబ్మిట్ చేసి ఫైనల్ రిపోర్ట్ వేసే ముందే మన పేరు రిమూవ్ చేసుకోవచ్చు. మనకు ఉమ్, సంబంధం లేని ప్రూవ్ చేసుకోవాలి ఇన్వెస్టిగేషన్లో. సో ఉమ్, ఇట్లాంటి ప్రాసెస్ అంతా ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైనా కూడా మనం ఏం చెప్తామంటే, ఎఫ్ఐఆర్ అయినప్పుడు లీగల్ నాలెడ్జ్ కంటే ఎక్కువ ఉమ్, ఎఫ్ఐఆర్ నుంచి మనం బయటపడటానికి గల లీగల్ ప్రాసెస్ ఏముందని తెలుసుకున్న ఉమ్. వాళ్ళు తొందరగా దాని నుంచి బయటపడతారు. సో అవకాశం అయితే ఉంది. 100% అది ఉంటుంది. తెలుసుకోవచ్చు 100%. అన్నమాట. Fine. ఇందాక అన్నట్టుగా మేబీ కొంతమంది తెలియక ఇందాక అన్నారు ఎఫ్ఐఆర్ అయిందని కూడా చాలా మందికి తెలియదు. జస్ట్ కంప్లైంట్ చాలా మంది తెలియదు. వాళ్ళకి చాయిస్ చాలా మందికి, ఎందుకంటే చాలా మంది పాస్పోర్ట్లు అప్లై చేసుకుంటారు, నార్మల్ కూర్చుంటారు. ఆ టైం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఏంటంటే నీ పేరు మీద ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి పాస్పోర్ట్ ఇస్తాను అని. అట్లా. సో ఈ ప్రాబ్లం సో తొలగించుకునే అవకాశం కూడా ఉంది మనకి చట్టంలో. రైట్. బేసిక్ పాయింట్స్ సార్ ఇవి ఒకటి తెలుసుకుంటే ఇవన్నీ చాలా కామన్ మంది వ్యక్తులు తెలుసుకోవాల్సిన Yeah, పాయింట్లు. దీనికి అవును. మనం టెక్నికల్గా పెద్ద సెక్షన్లతో అవసరం లేదు. చెప్పాల్సిన అవసరం ఏం లేదు. Hmm. ఎందుకంటే 90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే, ఇట్లాంటి చిన్న విషయాలు తెలియకనే కేసులలో ఇరికి ఇబ్బంది కోర్టుల పడుతుంది. చుట్టూ తిరుగుతుంటారు. రైట్ సార్. ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.